వెల్కమ్ టు ఐ న్యూస్. అసాధ్యం అనుకున్నవి మాత్రమే కాదు, అసలు మన ఊహకు కూడా అందని అద్భుతాలు చేయడంలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కి ఎవరూ సాటిరారు. వ్యోమగాములకు మాత్రమే సాధ్యమయ్యే అంతరిక్ష యాత్రను సామాన్య పౌరులకు కూడా అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించారు మస్క్. అదే స్ఫూర్తితో ఇప్పుడు శరవేగంగా నడిచే రాకెట్ తరహా విమానాలను ప్రయాణికుల కోసం తేబోతున్నట్లు ప్రకటించారు. ఈ విమానంలో భారత్ నుంచి అమెరికాకు కేవలం అరగంటలో పోవచ్చు. గ్రావిటీ పవర్ ను సవాల్ చేస్తూ సాగే ఈ ప్రయాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండిపోతున్నాయి. ఎలన్ మస్క్ తెచ్చే విమానం ప్రత్యేకతలపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే వాడే రాకెట్లను సాధారణ పౌరులు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వెళ్లడానికి ఉపయోగించవచ్చు అని నిరూపించిన ఘనుడు ఎలన్ మస్క్. గతంలో రాకెట్లు ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరి ఉపగ్రహాన్ని కక్షలోకి వదిలి సముద్రంలో కూలిపోయేవి. కానీ ఎలన్ మస్క్ తయారు చేసిన రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ పని ముగించుకుని తిరిగి ప్రయోగ కేంద్రానికే సురక్షితంగా చేరుకుంటున్నాయి. దీంతో సాధారణ పౌరులు ఓ రైలులోనో విమానంలోనో వేరే ఊరు వెళ్లి వచ్చినట్లు ఇతర గ్రహాల మీదకు వెళ్లి రావచ్చు. ఇదే స్ఫూర్తితో మస్క్ మరో ప్రయోగం చేశారు. ప్రపంచంలోని వివిధ నగరాల మధ్య దూరాన్ని తగ్గించడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి వాటి మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని తప్పించారు. అందుకోసం తాను రూపొందించిన స్పేస్ ఎక్స్ టెక్నాలజీ వాడుతున్నారు. ప్రస్తుతం జెట్ విమానాలైనా సరే గంటల కొద్దీ ప్రయాణం చేస్తే తప్ప ప్రపంచంలోని 2 నగరాల మధ్య ప్రయాణం చేయలేవు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లాలంటే కనీసం 15 గంటల సమయం పడుతోంది. కానీ మస్క్ రూపొందించే రాకెట్ తరహా విమానంలో కేవలం అరగంటలో పోవచ్చు. అంటే మనం ఓ కాఫీ ఆర్డర్ చేసి తాగే సమయంలో అమెరికా వెళ్ళవచ్చు. ధ్వని కంటే వేగంగా ఈ విమానం గాలి ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న విమానాల వేగం పెరగకపోవడానికి ప్రధాన కారణం గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తి కారణంగా విమానాలు ప్రస్తుత స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్లలేవు. కానీ మస్క్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు. భూమి మీద నుంచి ఎగిరిన స్పేస్ ఎక్స్ విమానం గ్రావిటీని అధిగమించేందుకు నేరుగా అంతరిక్షం చేరుకుంటుంది. అంతరిక్షం గుండా వేగంగా ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. దీనివల్ల భూమి ఆకర్షణ శక్తిని అధిగమించడం సాధ్యమవుతుందనేది మస్క్ అంచనా. అతి వేగంగా ప్రయాణించే రాకెట్ తరహా విమానాల తయారీకి అమెరికా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందనే ధీమాతో మస్క్ ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ $130 మిలియన్ ఖర్చు చేశారు. ట్రంప్ గెలవడంతో మస్క్ తన కొత్త ఆవిష్కరణలను మరింత ముమ్మరం చేశారు. స్పేస్ ఎక్స్ విమానాల తయారీ కళ ట్రంప్ గెలుపుతో సాకారం అవుతుందని కూడా మస్క్ ప్రకటించారు. మస్క్ విమానం అందుబాటులోకి వస్తే లాస్ ఏంజల్స్ నుంచి టొరంటో వరకు 4001 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లోనే పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఈ దూరాన్ని విమానంలో చేరుకోవడానికి 4.40 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా లండన్ నుంచి న్యూయార్క్ వరకు ఉన్న 5567 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 29 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. ఈ దూరాన్ని విమానంలో చేరుకోవడానికి ప్రస్తుతం 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు 12,341 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రస్తుతం విమానంలో 15.35 గంటలు పడుతుంది. అయితే ఈ దూరాన్ని ఇప్పుడు కేవలం 30 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. అలాగే న్యూయార్క్ నుండి షాంఘైకి 11,858 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రస్తుతం 14.50 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 39 నిమిషాల్లో అధిగమించే అవకాశం ఉంది. 2 దేశాల మధ్య ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోవడం వల్ల మానవాభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి బాగా జరుగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.